సంచార్ సాథి యాప్ ప్రెజెంట్ మన ఇండియా గవర్నమెంట్ వర్సెస్ ఐఫోన్కి జరుగుతున్న ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇన్ ట్విట్టర్. వాట్ ఈస్ సంచార్ సాథి యాప్? ఈ యాప్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మన ఫ్రాడ్ అండ్ సైబర్స్ నుంచి మన ఇండియన్ యూజర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సంచార్ సాథి యాప్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే, మన ఫోన్ ఎక్కడైనా పోయినా, దొంగతనం చేసినా, లేదు అంటే ఎవరైనా మిస్యూజ్ చేసినా, మన ఫోన్లో ఉన్న డేటాని ప్రోగ్రెస్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా, ఇలా మల్టిపుల్ పర్పసెస్కి ఈ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సంచార్ సాథి యాప్ అనేది ప్రెజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రతి స్మార్ట్ ఫోన్ మొబైల్స్ యొక్క అప్లికేషన్స్కి మెయిల్ చేయడం జరిగింది. దట్ ఈ యాప్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మొబైల్స్లో న్యూ వర్షన్లో అప్డేట్ అయినప్పుడు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ కొత్తగా ఎగ్జిస్ట్ అవుతున్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ప్రీ ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ విత్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దీన్ని మనం న్యూని ఇన్స్టాల్ చేయడానికి వీల్లేదు. ఈ కండిషన్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఫోన్స్ ఏమైనా పోయినా, మిస్యూజ్ అయినా సరే, ఐఎంఈ నెంబర్ ద్వారా దీన్ని మనం ట్రేస్ చేయొచ్చు. ప్రెజెంట్ అందరూ ఏమనుకుంటున్నారంటే, దీని ద్వారాగా మన ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ అనేసి ఐఫోన్ యూజర్స్ అందరూ కూడా దీన్ని ఆండ్రాయిడ్ మీద ట్రోల్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రిస్ట్రిక్షన్ని, ఎందుకంటే గవర్నమెంట్ అనేది మొత్తం అన్ని మొబైల్స్ మీద అప్లికేబుల్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ ఐఫోన్ యూజర్స్ అనేవాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీద ఎక్కువ సెక్యూరిటీ ఉండడం వల్ల వాటిని రిజెక్ట్ చేశారు. ఫర్ ప్రెజెంట్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు ఈ రూల్ని. బట్ గవర్నమెంట్ అనేది జస్ట్ మెయిల్ చేయడం వరకు మాత్రమే జరిగింది. దీన్ని ఫర్దర్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటనేది మనకి ఇంకా తెలీదు. సో దిస్ ఇస్ ద ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ అబౌట్ దిస్ సంచార్ సాథి యాప్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ మీ డౌన్ బిలో.